ఊరికే ఫీవర్ వస్తుందని ఊరికే వాడుతున్న వాళ్ళు కూడా నేను చూస్తున్నాను. నా దగ్గరకు వస్తారు, నా దగ్గరకు వచ్చి ఈ ఈ మంత్లో 3 సార్లు యాంటీబయాటిక్ వేసినాం సార్, వీటికి మళ్ళీ ఫీవర్ వచ్చింది, మీరు ట్రీట్ చేస్తున్నారా, మీకు అసలు ఏమవుతుంది అని చెప్పి నన్ను అడుగుతారు. ఇప్పుడు నేనైతే రాయలేదు యాంటీబయాటిక్ వాడమని చెప్పి, నేనైతే వైరస్ పర్వాలేదు అంటాను. వాళ్ళు 3వ రోజుకి వాళ్ళే యాంటీబయాటిక్ వాడుకొని వస్తారు. దాని తర్వాత ఇంకో డాక్టర్ దగ్గర పోతారు, లేకపోతే ఆ లోకల్ ఆర్ఎంపీ దగ్గర పోతారు. మొత్తానికి 3 రౌండ్లు యాంటీబయాటిక్ వేస్తారు. ప్రతి ఆ ఇన్ఫెక్షన్లు 3 ఇన్ఫెక్షన్లు వైరస్లే. ఎందుకంటే 4వ రోజుకి ఫీవర్ తగ్గిపోయింది, 5వ రోజుకి ఫీవర్ తగ్గిపోయింది. వీడు 5 రోజులు హ్యాపీగా ఉన్నాడు, మళ్ళీ స్కూల్కి వెళ్ళినాడు, ఇంకో ఇన్ఫెక్షన్ అంటించుకున్నాడు, మళ్ళీ ఫీవర్ వచ్చింది. సో ఆ వైరస్ వేరే, ఈ వైరస్ వేరే. ఇప్పుడు మనం చెప్పాలంటే మనం ఇక్కడి నుంచి నడిచి స్కూల్కి వెళ్ళి వాళ్ళు తగ్గితే ఒక దగ్గర 100 వైరస్లు మనము అక్రాస్ వస్తాం అనమాట. సో ఆ 100లో కొన్ని మనకి ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ఉంటాయి, కొన్ని నార్మల్ వైరస్లు, ఎన్విరాన్మెంట్లో ఉండే వైరస్. మన స్కిన్ మీద కూడా ఇప్పుడు లక్షలాది బ్యాక్టీరియాలు ఉంటాయి, ప్రతిదీ ఇన్ఫెక్షన్ వస్తుందని కాదు. సో మనం కట్ చేసుకొని గీక్కున్నాం అనుకోండి, అక్కడ బ్యాక్టీరియా వచ్చి కూర్చుందంటే బ్లడ్లోకి వెళ్తుంది. సో వీ హ్యావ్ ఎ గుడ్ బ్యారియర్. అలానే మన స్కిన్కి, మన నోస్కి, మన థ్రోట్కి అన్నిటికీ బ్యారియర్ ఉంటుంది. సో అన్ని వైరస్లు ఇన్ఫెక్ట్ చేయవు, బట్ వైరస్ ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ఎక్కడ వస్తుంది, ఇప్పుడు పేరెంట్కి లేకపోతే మెడికల్ షాప్ వాళ్ళకి నాకు ఏంటి డిఫరెన్స్, నేను యాంటీబ్యాక్టీరియల్ వాడాలా, ఇది వైరసా బ్యాక్టీరియానా, ఒకవేళ యాంటీ బ్యాక్టీరియల్ ఇస్తే ప్రోబయోటిక్ ఇవ్వడం, ఇవన్నీ ఎన్ని డేస్ వాడాలి. ఇప్పుడు నేను 5 రోజులు రాస్తాను,